మన పరిసరాలను మనమే శుభ్రంగా ఉంచుకున్నట్లయితే అనారోగ్య బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారని పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ పేర్కొన్నారు. స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని మినీ ట్యాంక్ బండ్ ఎల్లమ్మ గుండమ్మ చెరువుపై చెత్త ఏరివేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ శాఖ అధికారులు అందరూ మినీ ట్యాంక్ బండ్ పైకి చేరుకొని వ్యర్థాలను, ప్లాస్టిక్ సామాన్లను పూర్తిగా తొలగించారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ మాట్లాడుతూ మినీ ట్యాంక్ బండ్ పైకి వచ్చే పర్యాటకులు, పిండ ప్రదానం చేసే నిర్వాహకులు సైతం డస్ట్బిన్లలో కాకుండా ప్లాస్టిక్ బాటలను పూర్తిగా చెరువులోనే పారేయడంతో చెరువు పూర్తిగా కలుషితం అవుతుందని పేర్కొన్నారు. రాబోయే ఎండాకాలంలో ఎల్లమ్మ గుండమ్మ చెరువులో నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్నట్లయితే నీటి సమస్య పట్టణంలో రాదని, అలాగే నీటిని కాలుష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ వ్యర్థాలను డస్ట్బిన్లోనే పారేయాలంటూ మినీ ట్యాంక్ బండ్ పైకి వచ్చే పర్యాటకులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని చెత్తను ఏరివేసిన మున్సిపల్ అధికారులను అందరినీ అభినందించారు పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్. పెద్దపల్లి పట్టణ ప్రజలందరికీ స్వచ్ఛ నమస్కారం. ఈరోజు పెద్దపల్లి పురపాలక సంఘ పరిధిలో ఉన్నటువంటి మన మినీ ట్యాంక్ బండ్ పైన మా యొక్క పురపాలక సంఘ ఉద్యోగులు, ముఖ్యంగా ఆఫీస్ ఉద్యోగులైనటువంటి వార్డ్ ఆఫీసర్లు, అదేవిధంగా మేనేజర్ గారు, రమాకాంత్, ఇతర మున్సిపల్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది అందరం కలిసి ఈరోజు స్వచ్ఛత కార్యక్రమం చేపట్టడం జరిగింది. మన మినీ ట్యాంక్ బండ్ పైన వచ్చే సందర్శకులు మన ఈ యొక్క ఏదైతే డస్ట్బిన్లు ఉపయోగించుకోకుండా ప్లాస్టిక్ని నీళ్ళల్లో పడేయడము, అదేవిధంగా మన పట్టణ ప్రజలు ఏదైతే మన శుభకార్యాలకు కానీ, అదేవిధంగా పిండ ప్రదానాలకు విచ్చేసినటువంటి వాళ్ళు ఈ యొక్క ఫోటోలు కానీ ఇతర ప్లాస్టిక్ని చెరువులో విసిరేయడం వల్ల చెరువు అంతా కలుషితం అవుతుంది. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా అక్కడ ఉంచినటువంటి డస్ట్బిన్లో మాత్రమే చెత్తను పడేయాలని ఈ కార్యక్రమంలో ఈరోజు పెద్దపల్లి పురపాలక సంఘంలో ఉన్నటువంటి ఎల్లమ్మ చెరువు దాదాపుగా పూర్తిగా ప్లాస్టిక్ని ఎత్తివేయడం జరిగింది. దాదాపుగా 2 ఆటోల నిండా ప్లాస్టిక్ వెళ్ళడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా యొక్క మున్సిపల్ సిబ్బంది అందరికీ, మేనేజర్ గారికి, అదేవిధంగా ఇతర సిబ్బందికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పట్టణ ప్రజలందరూ కూడా మన పెద్దపల్లి పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా, అదేవిధంగా మనందరం కూడా ఈ యొక్క ఇంటికి వచ్చే చెత్త బండికి తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి అందించి పట్టణ స్వచ్ఛతంగా మార్చుకోవడానికి సహకరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.